మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్, మాజీ సీఎం జగన్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులపై ఎఫ్ఐఆర్ బుక్ అయింది. టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు నగరం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో గుంటూరులో కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 34 ప్రకారం గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. 2021 మే 14న తనపై హత్యాయత్నం చేశారని, రబ్బర్ బెల్ట్, లాఠీలతో కొట్టారని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్ను A3గా పోలీసులు పేర్కొన్నారు. A1గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, A2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, A4గా విజయపాల్, A5గా డాక్టర్ ప్రభావతీలను చేర్చారు. వీరితో పాటు మరికొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. 2021 మే 14 జరిగిన ఘటనపై రఘురామకృష్ణరాజు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడించారు. కస్టడీలో తనను తీవ్రంగా హింసించారని, తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ తన ఛాతీపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నం చేశారని, ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని కొట్టారని ఆరోపించారు. తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టులిచ్చారని తెలిపారు. కొట్టిన దెబ్బలు కనిపిస్తున్నా ఎలాంటి గాయాలు లేవని ఆమె తన రిపోర్టులో పేర్కొన్నారని, జగన్ను విమర్శిస్తే చంపుతామని సునీల్ కుమార్ బెదిరించారని ఫిర్యాదులో వివరంగా పేర్కొన్నారు రఘురామకృష్ణరాజు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారని, 5గురు ఆగంతకులతో దారుణంగా హింసించి వీడియో తీసి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి చూపించారని రఘురామకృష్ణరాజు తెలిపారు. తప్పుడు రిపోర్ట్ కోసం డాక్టర్లను కూడా మార్చేసిన పరిస్థితి నెలకొందని, అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. జగన్, సునీల్ ఇద్దరూ కలిసి తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదనేది రుజువవుతుందని తెలిపారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.